హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కానిస్టేబుల్ అలాగే ఇన్స్పెక్టర్ చెప్పిన మాటలకి ఇక మహాలక్ష్మి అయితే కోపంతో రగిలిపోతుంది. తన దగ్గర నా ఆధార్ ఉన్నా సరే లేనట్టుగా ఎంత యాక్ట్ చేశాడు. జరిగిందంతా చూస్తుంటే తను కావాలనే ఒక ప్లాన్తో నన్ను స్టేషన్కి తీసుకొచ్చి నా మెడలో తాళి కట్టినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే కోపంతో రగిలిపోతూ ఇక స్టేషన్ నుంచి నేరుగా ఇంటికి రావడానికి బయలుదేరుతుంది. ఇక అక్కడే తన కోసం ఎదురు చూస్తున్న విక్కీ అయితే మహాని పిలుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా మహా విక్కీని చూసి ఏంటి అని కోపంతో అడగడంతో ఇక విక్కీ, అదేంటి, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నట్టు నీకు తెలుసు కదా, మరి అలా ఇలా వెళ్ళిపోతావు లక్కీ, రా అంటూ ఇక మహాలక్ష్మిని బలవంతంగా కారైతే ఎక్కిస్తాడు. ఇక మహా కారులో ఎక్కి కూర్చోవడంతో ఇక విక్కీ అయితే మహాతో ఎంత మాట్లాడుతున్నా సరే తనకి జరిగిందే గుర్తుకొచ్చి కోపంతో రగిలిపోతుంది. మహా, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ ఇక విక్కీ అయితే మహాని అడుగుతూ ఉంటే మహా, నేను బాగానే ఉన్నాను, నన్ను కాస్త త్వరగా మా ఇంటి దగ్గర డ్రాప్ చేయవా అంటూ ఇక మహా అయితే విక్కీని అడగడంతో విక్కీ అయితే నేరుగా ఇంటికి పోనిస్తాడు. ఇక్కడ చూస్తే ఇక చక్రి అయితే ఇంటి మొత్తాన్ని కూడా రూపురేఖలు లేకుండా మార్చేస్తాడు. అలాగే ఇల్లంతా లైటింగ్లతో బెలూన్స్తో అందంగా నింపేస్తాడు. ఒక్కసారిగా కారు వచ్చి ఆగడంతో ఇక చక్రి అయితే చాలా సంతోషంగా బయటకు వచ్చి నుంచుంటాడు. ఇంకా విక్కీ కిందకి దిగి మహా ఉన్నవైపు డోర్ ఓపెన్ చేస్తాడు. అది చూసిన చక్రి కోపంతో రగిలిపోతాడు. వేడేంటి ఇక్కడ, అసలు వీడు ఇవిని తీసుకురావడమేంటి అంటూ ఇంకా చక్రి కోపంతో రగిలిపోతాడు. ఇంకా మహాలక్ష్మి కార్ దిగిన తర్వాత విక్కీని లోపలికి రమ్మని పిలుస్తుంది. కానీ విక్కీ, నాకు వర్క్ ఉంది, పర్వాలేదు, వెళ్తాను అంటూ మాట్లాడుతూ ఉంటే, లేదు లోపలికి రండి, కాస్త టీ కానీ కాఫీ కానీ తాగెళ్దురు అంటూ ఇక మహాలక్ష్మికి ఇష్టం లేకపోయినా ఇబ్బందిగానే ఇక విక్కీని లోపలికి పిలుస్తుంది. విక్కీ కూడా మహా అలా పిలవడంతో కాదనలేక లోపలికైతే వస్తాడు. ఇక చక్రి, ఏంటి లోపలికి వస్తున్నాడు, కొంపతీసి వీడు ఈ పుట్టినరోజు అయ్యే వరకు ఇక్కడే ఉంటాడా ఏంటి అంటూ ఇక చక్రి అయితే తన మనసులో అనుకుంటూ, హాయ్ మహాలక్ష్మి గారు, ఇదేంటి మీ బాస్ని తీసుకొచ్చారు? ఓ, మిమ్మల్ని డ్రాప్ చేయడానికా? మరి డ్రాప్ చేశారు కదా, వెళ్ళలేదేంటి అన్నట్టుగా ఇక చక్రి అయితే అతన్ని అడుగుతూ ఉంటే ఇక మహాలక్ష్మి, ఆయన్ని నేనే రమ్మన్నాను, కాఫీ కానీ టీ కానీ తాగెళ్తారని అని చెప్పడంతో, ఏంటి వీడి కాఫీ టీ తాగడానికి వచ్చాడా? అసలు వీడి ఉద్దేశం ఏంటి? పదే పదే నా భార్య చుట్టూ తిరుగుతున్నాడు అంటూ ఇక చక్రి తన మనసులో అనుకుంటూ తనకిష్టం లేకపోయినా నవ్వుని మొహం మీద చూపిస్తూ లోపలికైతే వెళ్తాడు. ఇక మాధవ అయితే విక్కీని చూసి, హాయ్ సార్, ఎలా ఉన్నారు? మీరు ఈసారి మా ఇంట్లో భోజనం చేసే వెళ్లాల్సింది అంటూ ఇక మాధవ అయితే అతనితో మాట్లాడుతూ ఉంటే అతని కూడా, చూడండి లక్కీ ఫోర్స్ చేస్తే కాఫీ తాగాలని వచ్చాను, మీరేమో ఏకంగా భోజనం తినెళ్ళాలంటున్నారు, అది కాదు అని చెప్పబోతుంటే ఇక మహాలక్ష్మి అయితే, లేదు మీరు భోంచేసి వెళ్ళండి, పెద్ద చెప్తున్నారు కదా అంటూ ఇక తనకి ఇష్టం లేకపోయినా ఇక విక్కీకి చెబుతూ అందరి వైపు చూస్తుంటే ఇక అందరూ కూడా నవ్వుతూ కనిపిస్తారు. అందరి మొహంలో నవ్వుని చూసిన మహాలక్ష్మి వాళ్ళ ఆనందాన్ని దూరం చేయకూడదని ఇక తన మనసులో ఎంత కోపమున్న దాన్ని అణుచుకుని ఇక అందరి ముందు కేక్ కటింగ్కి సిద్ధమవుతుంది. ఇక చక్రి అయితే, ఎవండి, ఇల్లంతా మీకోసమే డెకరేట్ చేశాను, ఇదిగో మీకోసం మీకిష్టమైన ఫ్లేవర్తో కేక్ రెడీ చేపించాను అంటూ ఇక చక్రి అయితే మహా మీద ఎంతో ప్రేమని చూపిస్తూ మాట్లాడతాడు. కానీ మహాలక్ష్మికి పదే పదే ఆ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి కోపంతో రగిలిపోతుంది. ఇక మాధవ్ అయితే, అమ్మా మహాలక్ష్మి, ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడగడంతో ఇక అక్కడే ఉన్న విక్కీ, నేను కూడా అదే అడిగాను సార్, కానీ తనేం చెప్పడం లేదు. కమాన్ లక్కీ, అసలు ఎందుకు ఇలా ఉన్నావు? ఎప్పుడు నువ్వు చలాకీగా నవ్వుతూ మాట్లాడేదానివి, ఇప్పుడు మాత్రం డల్గా కనిపిస్తున్నావు, నీకు ఈ ఏర్పాట్లేమీ నచ్చలేదా అని ఇక విక్కీ అడుగుతూ ఉంటే పక్క నుంచి చక్రి అయితే, ఏంటి వీడు, నేను ఏర్పాటు చేసిన ఏర్పాట్లు మహాలక్ష్మి గారికి నచ్చలేదని చెప్పి వీడు తనని
నా మీద ప్రేమ లేకుండా చేస్తున్నాడు అంటూ ఇక చక్రి అనుకుంటూ, అదేం లేదు, ఇవన్నీ చూసి తనకి నోటి నుంచి మాట రావట్లేదు అంతే కదా మహాలక్ష్మి గారు అంటూ ఇక చక్రి అయితే మహాని అడుగుతూ ఉంటే, మహా తన మనసులో చక్రి మీద చెప్పలేనంత కోపమున్నా పైకి మాత్రం నవ్వుతూ, అవును, నా కోసం ఇదంతా చేసినందుకు థ్యాంక్ యూ అంటూ ఇక మహా అయితే చక్రికి థ్యాంక్స్ చెప్తూ అందరికీ కేక్ కట్ చేసి పెడుతుంది. అలాగే కేక్ ని కట్ చేసి చక్రికి తన నోట్లో పెడుతుందని అది చూసి ఆ విక్కీ కుళ్ళిపోతాడని తన మనసులో అనుకుంటూ ఇక కేక్ ని మహాని చూస్తుంటాడు. మహాలక్ష్మి కేక్ కట్ చేసి అందరి చేతికి ఇచ్చి ఇక చక్రికి కూడా కేక్ నైతే చేతిలో పెట్టేస్తుంది. ఇక చక్రి, అవునులే, అందరి ముందు నా నోట్లో పెడితే మళ్ళీ తను వీడు ఫీల్ అవుతాడని అందరితో పాటు నాకు కూడా చేతిలో పెట్టేసింది అని చెప్పి చక్రి అయితే అనుకుంటాడు. ఇక మాధవ అయితే, అమ్మయ్య, ఈరోజు ఈ పుట్టినరోజు పండుగ పూర్తయిపోయింది, ఇక భోజనాలు తిందామా? అమ్మ మహాలక్ష్మి, నీకిష్టమని చికెన్ బిర్యానీ చేశాను అంటూ ఇక మాధవ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న విక్కీ మాత్రం, ఏంటి మా లక్కీకి బిర్యానీ అంటే ఇష్టమా? నాకు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు నేను డైట్ ఫాలో అవుతున్నాను, ఇంకొకసారి ఎప్పుడన్నా అని అంటుంటే ఇక మాధవ, చూడండి, మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు కనీసం ఏం తినకుండా వెళ్ళిపోయారు, ఈసారి మాత్రం భోజనం తిని వెళ్లాల్సిందే. పైగా ఈరోజు మా మహాలక్ష్మి పుట్టినరోజు, ఈ రోజున మిమ్మల్ని ఖాళీ కడుపుతో అస్సలు పంపమంటూ ఇక మాధవ అయితే విక్కీని వాళ్ళతో పాటు భోజనానికి కూర్చోపెడతాడు. ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుని భోజనాలు చేస్తారు. ఇక చక్రి అయితే, భోజనం అయిపోయిందిగా, ఇక విక్కీ గారు బయలుదేరతారేమో, ఇప్పటికే చాలా టైం అయిపోయింది అంటూ ఇక చక్రి అయితే ఆ విక్కీ వైపు చూస్తాడు. ఇక విక్కీ కూడా, అవును, కరెక్ట్గా చెప్పావు బ్రో, మీ అన్నయ్య చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు అంటూ ఇక మహా వైపు చూసి మాట్లాడుతుంటే ఒక్కసారిగా చక్రి, రే యదవా, తను నన్ను నీకు అన్నయ్య అని చెప్పిందా? ఎందుకురా ప్రతిసారి అన్నయ్య అన్నయ్య అంటూ నాకు కోపాన్ని తెప్పిస్తావంటూ ఇంకా చక్రి తన మనసులో అనుకుంటూ పైకి మాత్రం, మీరు బయలుదేరతారా అంటూ ఇక చక్రి అయితే ఆ విక్కీతో మాట్లాడుతూ ఉంటే విక్కీ అక్కడి నుంచి బయలుదేరుతూ, సరే లక్కీ, ఇక బయలుదేరుతాను, నీ పుట్టినరోజు నాకు బాగా గుర్తుండిపోతుంది అంటూ ఇక అక్కడి నుంచి తను బయలుదేరి వెళ్ళిపోతాడు. తర్వాత మహాలక్ష్మి లోపలికి వచ్చి హాల్లో కూర్చుని ఉండగా ఇక అక్కడే ఉన్న కన్నా అయితే, వదిన, ఈ కొంపెప్పుడు దెయ్యాల కొంపలా ఉండేది, ఇందులో ఇట్లాంటి పండగలు పబ్బాలు ఏవీ ఉండేవి కాదు, కానీ నీ వల్ల ఈరోజు ఈ ఇంట్లో మంచి పండగ వాతావరణం నెలకొంది, ఒక్కసారిగా ఈ ఇంటిని ఒక నిజమైన బృందావనంలా మార్చేశారు అంటూ ఇక కన్నా మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి చాలా ఇబ్బందిగా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంది. కానీ తన మనసులో మాత్రం చక్రి చేసిన పనికి కోపంతో రగిలిపోతుంది. ఇక చక్రి అయితే, ఏంటండి ఇదంతా చేసినా సరే మీరు కనీసం ఒక్క మాట కూడా చెప్పట్లేదు, నిజంగానే మీ బాస్ అన్నట్టు ఇదంతా మీకు నచ్చలేదా అంటూ ఇక చక్రి అడుగుతూ ఉంటే, లేదు, నాకిదంతా బాగా నచ్చింది, దీని గురించి మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు. అంటే ఇదంతా తనకి నచ్చి తనకి కూడా నా మీద ప్రేమ పుట్టిందా? ఇక తను నా ప్రేమలో పడిపోయిందా? ఇప్పుడు తన మనసులో ఉన్న ప్రేమని నాకు చెప్పాలని నాతో మాట్లాడాలంటుందా అంటూ ఇక చక్రి తన మనసులో అనుకుంటూ, సరేనండి, మనం మాట్లాడుకుందాం పదండి అంటూ ఇక మహాని అంటుంటే, మహా, ఇక్కడ కాదు, కాస్త పర్సనల్గా ఎక్కడికన్నా అంటూ ఇక మహా అనడంతో ఆ మాటలకి చక్రికి గాల్లో తేలినంత పనవుతుంది. పక్కన ఉన్న కేశవతో, రేయ్, చూసావుగా, తనకి ఇంత మంచి సర్ప్రైజ్ని ఇవ్వడంతో తను నా ప్రేమలో పడిపోయిందిరా, తన మనసులో కూడా నా మీద ప్రేమ మొదలైంది, దాన్ని నాకు చెప్పాలని నన్ను బయటికి తీసుకెళ్ళాలి అంటుంది అని చెప్పడంతో, రేయ్, మరి ఎక్కువగా పొంగిపోకు, తేడా కొట్టిందంటే తర్వాత ఏడ్చుకుంటూ ఇంటికొస్తావు, కాస్త
ఏదైనా ఉంటే మనసులోనే పెట్టుకో అంటూ ఇక కేశవ అయితే చక్రితో అంటూ ఉంటే మాధవ్ మాత్రం రేయ్ తను అంతగా చెప్తుంది కదా, తను తీసుకుని ఎక్కడికైనా బయటకు వెళ్ళు అని అంటుంటే ఇంకెక్కడికి వెళ్తాం, ట్యాంక్ బండ్కి వెళ్తాం, అక్కడైతే తను హ్యాపీగా ఉంటుంది, అలాగే తనకి ఆ ప్లేస్ కూడా చాలా ఇష్టమని 1-2 సార్లు చెప్పింది అంటూ ఇక చక్రి అయితే మహాని తీసుకుని ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక ట్యాంక్ బండ్ దగ్గర మహాతో మాట్లాడుతూ చెప్పండి, నాతో మీరు ఏం మాట్లాడాలనుకున్నారు? ఖచ్చితంగా మీరు నేను చెప్పాలనుకుంటున్నారో నాకు ముందే తెలుసు అంటూ చక్రి మాట్లాడుతూ ఉంటే చక్రి మాటలకి మహాలక్ష్మి ఏం తెలుసు మీకు అంటూ చాలా సీరియస్గా అడుగుతుంది. ఒక్కసారిగా చక్రి అదేంటండి అంత సీరియస్ అవుతున్నారు? నేనేదో నార్మల్గా మాట్లాడుతున్నాను. అయినా ఈరోజు మీ పుట్టినరోజు, అలాగే మీ పుట్టినరోజుని ఇంత బాగా చేసినందుకు ఖచ్చితంగా మీకు నా మీద ఎంతో కొంత అభిమానం ఉండే ఉంటుంది అని అంటుంటే చూడండి, మీరు చేసిన పనికి మిమ్మల్ని జీవితంలో క్షమించకూడదు. మీరు ఇంత మోసం చేస్తారని, ఇన్ని నాటకాలు ఆడతారని అస్సలు ఊహించలేదు అంటూ ఇక మహా అయితే చక్రిని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా చక్రికి షాక్ అయిపోతాడు. ఏవండి ఏం మాట్లాడుతున్నారండి? నేను కేవలం మీ పుట్టినరోజునే చేశానండి. అంత మాత్రానికి ఏకంగా మోసాలు అలాగే అన్యాయాలు అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. నేనెవరిని హత్య చేయలేదండి అని అంటుంటే అంతకంటే ఎక్కువ తప్పే చేశారు అని అనడంతో ఇక చక్రికి ఏమీ అర్థం కాక ఏవండి నాకు కాస్త తెలుగులో చెప్తారా, ఏం అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక మహాలక్ష్మి నేను మనకి పెళ్లి చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఎప్పుడు నాతో ఫోన్లో మాట్లాడే కానిస్టేబుల్ని కలిశాను అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు. ఏమన్నాడు ఆయన అని అంటుంటే ఏమంటాడు, మనం విడాకులు తీసుకోవాలి అనుకున్న ప్రతిసారి కూడా ఆయన ఫోన్ చేసి విడాకులు తీసుకోవద్దని నన్ను బెదిరిస్తున్నాడు. దానికి కారణం ఎవరో తెలుసుకున్నాను అని అంటుంటే ఎవరని చెప్పాడు అని అడగడంతో ఇంకా ఆపుతారా నాటకాలు? ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా అడుగుతున్నారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఆయనకి ఫోన్ చేసి విడాకులు తీసుకోవద్దని నన్ను బెదిరించమని ఎందుకు చెప్తున్నారు? ఆ రోజు స్టేషన్లో కూడా మీకు నాకు పెళ్లి జరిగినప్పుడు అక్కడ మీరు నా ఆధార్ని ప్రూఫ్గా ఇచ్చారు, కానీ మీ దగ్గర నా ఆధారే లేదని ఎందుకు అబద్ధం చెప్పారు? అంటే జరుగుతుందంతా చూస్తుంటే మీరు నన్ను ఒక ప్లాన్ మీదే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారని అర్థమైంది. నేను పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఇబ్బంది పడ్డం గమనించి మీకు అనుకూలంగా మార్చుకొని నన్ను స్టేషన్కి తీసుకెళ్లి నా మెడలో తాళి కట్టారు. ఇప్పుడు మీకు నాకు విడాకులు తీసుకోకుండా పోలీసుల ద్వారా అడ్డుపడుతున్నారు. ఇదంతా కుట్ర కదా? ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశారు? చూడండి, తప్పు చేసినా క్షమిస్తానేమో గాని ఇలా నమ్మక ద్రోహం చేస్తే అస్సలు క్షమించను. మీలాంటి వాళ్ళని ఇంకా గుడ్డిగా నమ్మడం నాదే తప్పు అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రిని చెడమడ తిడుతుంది. ఇక చక్రి అయితే మహాలక్ష్మికి అడ్డుగా నుంచుని చూడండి, ఇదంతా నేను కావాలని చేయలేదండి. నిజంగా నన్ను నమ్మండి. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డాను. మీతో జీవితాంతం కలిసుండాలని ఆశపడ్డాను. కానీ అనుకోకుండా అన్నీ నాకలా కలిసొచ్చాయి. నేను మీ ఇంట్లోనే డ్రైవర్గా చేరడం, అలాగే మీకిష్టం లేని పెళ్లి చేస్తున్నారని మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని బలవంత పెడుతున్నారని, అలాగే ఆ పెళ్లిని తప్పించుకోవడం కోసం మీరు నాతో వచ్చేయడం, ఇదంతా అనుకోకుండానే జరిగింది. ఆ రోజు స్టేషన్లో కూడా మీ మెడలో ఎస్ఐ తాళి కట్టమంటే నిజంగా నా అంత అదృష్టవంతుడు మరెవరూ లేరని అనుకున్నాను. ఇష్టపడిన అమ్మాయే నా జీవితంలోకి అడుగు పెట్టబోతుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. ఆ దేవుడే మనిద్దరినీ ఇలా కలిపాడని ఎంతగానో ఆనందపడ్డాను. కానీ మీరు నా విషయంలో ఇలా అపార్థం చేసుకుంటున్నారా? ఏవండి, నన్ను నమ్మండి.
నిజంగా ప్రామిస్ అండి, నాకేం తెలీదండి అంటూ ఇక చక్రి అయితే మహాతో మాట్లాడుతూ ఉంటే, మహా చాలు చాలు ఇంకా మీ మాయ మాటలతో మీ అబద్ధాలతో నన్ను మోసం చేయాలని చూడకండి అంటూ ఇక చాలా కోపంగా అక్కడి నుంచి ఇక మహాలక్ష్మి అయితే ఇంటికి వచ్చేస్తుంది. ఇక మహాలక్ష్మి వచ్చిన కొద్దిసేపటికి చక్రి కూడా ఇంటికి వస్తాడు. చక్రిని చూసిన కుటుంబ సభ్యులు ఇక అందరూ కూడా, చక్రి ఏమైందిరా, మహాలక్ష్మి కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందా, ఏం జరిగిందిరా అని అడగడంతో ఇక చక్రి మొహంలో అస్సలు సంతోషం ఉండదు. అలాగే చక్రి చాలా బాధపడుతూ కనిపిస్తాడు. ఇక చక్రిని అలా చూసేసరికి మాధవ్ అయితే, చక్రి ఏమైందిరా, ఏం జరిగింది అని అంటుంటే ఇక చక్రి, ఏం లేదన్నయ్యా, తనని మోసం చేసి కావాలని ఒక ప్లాన్తో పెళ్లి చేసుకున్నానని నన్ను అపార్థం చేసుకుందన్నయ్యా. ఇప్పుడు నేనేం చెప్పినా తను వినే పొజిషన్లో లేదు. తను కోరుకున్నట్టే తనకి విడాకులు ఇచ్చేస్తాను, అలాగే తనకి నా మీదున్న ప్రేమ కూడా అర్థమయ్యేలా చేస్తాను అంటూ ఇక చక్రి అయితే పూర్ణ మాధవని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన కేశవ, రేయ్ అందుకే నేను మొదటి నుంచి చెప్తూనే వచ్చాను, తన దగ్గర ఎట్లాంటి నిజాన్ని దాచిపెట్టద్దని. చూడు ఇప్పుడేం జరిగిందో అని అంటుంటే, రేయ్ నేను కేవలం తన ప్రూఫ్ ఆధార్ కార్డ్ని మాత్రమే దాచిపెట్టాను. ఎక్కడ ఆధార్ కార్డ్ తనకిస్తే తను మనల్ని ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతుందేమో అన్న చిన్న ఉద్దేశంతోనే ఆధార్ కార్డ్ని తనకివ్వలేదు. అంతేగాని తనని ఇబ్బంది పెట్టాలనో తనని మోసం చేయాలనో నేను ఇదంతా చెయ్యలేదు అంటూ ఇక చక్రి బాధపడుతూ తన మనసులో ఉన్న బాధని ఇంకా అందరికీ చెప్తాడు. ఇక అక్కడ ఉన్న కేశవ, కన్నా, చక్రి ముగ్గురు కూడా చక్రిని దగ్గరికి తీసుకుని ఇంకా ఓదార్చుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఉదయాన్నే మహాలక్ష్మి తన లగేజీ బ్యాగ్తో బయటకైతే వస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మిని చూసిన మాధవ, ఏంటమ్మా ఇదంతా అని అడగడంతో, పెద్ది ఇన్ని రోజులు మీరందరూ చూపించే ప్రేమ నిజమనుకున్నాను. అలాగే చక్రి నిజంగానే నా కోసం చాలా ఇబ్బందులు పడ్డాడని, మా వాళ్లతో చాలా కష్టాలు అనుభవించాడని నేను అనవసరంగా ఆలోచించాను. కానీ ఇదంతా అబద్ధమని, నన్ను ఇంటికి ఒక ప్లాన్ మీద తీసుకొచ్చాడని నాకు నిన్ననే అర్థమైంది. అందుకే నేనిక్కడ ఉండదలుచుకోలేదు అంటూ ఇక మహా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మాధవ కోపంగా మహాలక్ష్మి మీద గట్టిగా అరిచి, చూడమ్మా ఇన్ని రోజులు నువ్వేం మాట్లాడినా సరే నోరు విప్పలేదు, కానీ నువ్వు చక్రిని అపార్థం చేసుకుంటున్నావు. అలాగే ఎంతో ప్రేమ చూపించే మమ్మల్ని కూడా ఇలాగే తప్పుగా అనుకుంటున్నావు అని అంటుంటే, చూడండి పెద్ది, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత మీరు కూడా నన్నేమన్నా అని అంటుంటే ఒక్కసారిగా మాధవ, అమ్మ మహాలక్ష్మి చూడమ్మా, మరి ఒక ఆడపిల్లని మోసం చేసి ఇలా ఇంటికి తీసుకొచ్చేంత తప్పుడు మనుషులం కాదమ్మా. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. కానీ చక్రి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. వాడు నిన్ను మనస్ఫూర్తిగా తన భార్యగా అంగీకరించాడు. అలాగే నిన్ను కూడా వాడు అలాగే తన జీవితంలోకి రావాలని ఆశపడుతున్నాడు. కానీ వాడి మనసులో ఉన్న ప్రేమని, వాడి ఆలోచనల్ని ఏ రోజు నేను అంగీకరించలేదు. ఒక ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవాలని చెప్పాను. అలాగే మనస్ఫూర్తిగా నువ్వు కూడా తనని ప్రేమించిన రోజే నువ్వు నీ మనసులో ఉన్న మాటని చెప్పమని చెప్పాను. అలా అని ఇలా నువ్వు అందరినీ అపార్థం చేసుకోవడం ఏమాత్రం కూడా బాగాలేదు. అయినా నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచి ఇంట్లో అందరినీ చూస్తున్నావు. ఏ రోజన్నా నీతో ఎవరన్నా తప్పుగా ప్రవర్తించారా? అలాగే నీ విషయంలో ఏదైనా పొరపాటు చేశారా? నువ్వు మా మీద ఇలా అనుమానపడ్డం ఏమాత్రం కూడా బాగాలేదని ఇక మాధవ బాధపడుతూ మహాని అక్కడి నుంచి తన నోటితోనే వెళ్ళిపోమని చెప్తాడు. ఇక మహాలక్ష్మి అయితే మాధవ బాధపడటం చూసి ఇక చాలా బాధతో మాధవ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి పెద్ది, ఒక్క క్షణం కోపంలో ఏం మాట్లాడానో నాకే తెలీదు. నిజంగా నేను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది అంటూ ఇక మహా అయితే మాధవ కాళ్ళ మీద పడి క్షమాపణనైతే అడుగుతుంది. రానున్న ఎపిసోడ్స్ లో ఇక మహాలక్ష్మి అయితే చక్రి
ప్రేమని అర్థం చేసుకోగలుగుతుందా? ఇక చక్రికి భార్యగా, బృందావనం ఇంటి కోడలిగా అక్కడే ఉండిపోబోతుందా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.